రాష్ట్రంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. నారాయణ స్మరణతో ఆలయాలు మారుమోగాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు వెంకటేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వైష్ణవ ఆలయాల్లో స్వామివారిని దర్శించుకుని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు భక్తులు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ క్షేత్రాలు భక్తులతో రద్దీగా మారాయి. భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సీతారాములను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. భక్తులకు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు ఆలయ అధికారులు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. నరసింహుని దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. భక్తులకు దర్శనాని కోసము అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక 20,000 మంది స్వామివారిని దర్శనం చేసుకొని పోయారు. మంచి వాతావరణంలో జరిగింది. భక్తులందరూ కూడా ఆనందోత్సవాలతోటి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. స్వామివారి దీవెనలు పొందారు. వరంగల్ జిల్లా బట్టల బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు మంత్రి కొండా సురేఖ. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వైకుంఠ ఏకాదశి ఈ రోజు ఉత్తరద్వార దర్శనం ఏదైతే ఉందో మా నియోజకవర్గంలోనే ఈ వెంకటేశ్వర స్వామి గుళ్ళో చేసుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఇక్కడికి రావడం జరిగింది. మనం వరంగల్ను ఆదర్శంగా ముందు పెట్టి ఇక్కడ ముందు పర్యావరణాన్ని పరిరక్షిస్తూ గ్రీనరీని పెంపొందిస్తూ మనం ఆరోగ్యంగా ఉండే విధంగా ముందుకెళ్లాలని చెప్పి నేను మా అధికారులను ఆదేశించడం జరిగింది. సంగారెడ్డిలోని వెంకటేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు మంత్రి దామోదర రాజనరసింహ. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో భారీ భద్రత ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ సభ్యులు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి అనేది అత్యంత శుభదినము, పర్వదినము. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి ఉండాలని చెప్పి స్వామివారిని ప్రార్థించుకున్నాం, వేడుకున్నాం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ ధర్మపురి గుడిని ఒక మంచి టూరిస్ట్ సెంటర్ చేయాలి, యాదాద్రి కన్నా మంచిగా చేయాలని ఏదైతే కోరిక ఉందో డెఫినెట్లీ మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ధర్మపురి నియోజకవర్గాన్ని ఈ ప్రత్యేకంగా ఈ ధర్మపురి గుడిని మంచి టూరిస్ట్ సెంటర్ చేసి ఇక్కడ ఇంకెక్కువ భక్తులు వచ్చేలాగా చేస్తామని చెప్పి ధర్మపురి ప్రజలకు వారికి ఒక భరోసా ఇప్పిస్తూ ఓరుగల్లులోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వరంగల్ బట్టల బజార్లోని బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు భక్తులు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి పల్లకీ సేవను ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇందూరు అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అయ్యప్ప స్వాములు. లక్ష్మీనారాయణ స్వామి వారికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఆదిలాబాద్ లోని బాలాజీ మందిర్, నిర్మల్లోని దేవరకోట వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచి వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వైష్ణవ క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠ ఏకాదశి శోభతో వేకువజాము నుంచే స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. హైదరాబాద్ లో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. జియాగూడలోని రంగనాథ స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. చిక్కడపల్లిలోని వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజారులు. కొత్తపేట అష్టలక్ష్మి ఆలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరిగాయి. ఉత్తర ద్వార దర్శనానికి భారీగా తరలివచ్చారు భక్తులు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు పలువురు వీఐపీలు. మధ్యాహ్నం స్వర్ణరథంపై ఊరేగారు శ్రీనివాసుడు. భూదేవి శ్రీదేవి సమేతంగా స్వర్ణరథంపై 4 మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు దేవదేవుడు. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వర్ణరథాన్ని టీటీడీ మహిళా ఉద్యోగులతో పాటు పలువురు భక్తులు గోవిందనామస్మరణతో లాగారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, అధికారులు, వేద పండితులు రథోత్సవంలో పాల్గొన్నారు.